దళిత బహుజన గిరిజనులందరూ మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జనగణనలో కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం తదితర అంశాలపై ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోయాయని అన్నారు. రాష్ట్రంలో కూడా జనగణనలో కులగణన చేపట్టి కులాల ప్రతిపాదన, బీసీలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని కోరారు. సిపిఐ నాయకులు కె రాంబాబు, వి కొండలరావు, సప్పారమణ, పి లావణ్య, పి త్రిమూర్తులు, సిహెచ్ సునీల్, పి కొండావతి, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంది మహిళల మీద కూడా 14 నెలల రోజు రోజుకు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. అంటే రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆర్ఎస్ఎస్, సంఘ పరివారం కను సైనికుల్లో ఈ రోజు భారత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నారు. ఈ రోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రశ్నించే వారి మీద దాడులు మరింతగా ఎక్కువైపోయినాయి. ఈ క్రమంలో ఆదివాసీల మీద, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకోవడం కోసం ఈ రోజు అక్కడున్న నక్సలైట్లని బహిరంగంగానే కాల్చివేసి ఈ రోజు లొంగ తీసుకుని ఈ రోజు ఆదివాసీ ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న సహజ వనరుల్ని అంబానీ అదానికి దోచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉండే సామాజిక న్యాయం జరగాలని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీ ఉపకులాలు 143 ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అక్కడ కులగణన చేపట్టాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ జనగణన కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో కూడా గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని కులాలకు జనాభా లెక్కలు ఉన్నాయి, ఒక బీసీ కులాలకు మాత్రం జనాభా లెక్కలు లేదు. అందుకని బీసీలకి న్యాయం జరగాలి, దళితులకి న్యాయం జరగాలి, ఆత్మగౌరవం కోసం పెడుతున్నాం. ఎప్పటికైనా నరేంద్ర మోడీ తను చేపడుతున్న విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మరింత ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు.